హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు గుత్తొంకాయ తిన్నారు కానీ మసాలా వంకాయ ఎప్పుడైనా తిన్నారా? అయితే ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, గుత్తొంకాయలానే ఉంటుంది కానీ లిటిల్ డిఫరెంట్ అనమాట. సో ఏంటంటే దీనికోసం ముందుగా ఒక ఆయిల్ ప్యాన్లో తీసుకొని వంకాయలని సేమ్ మనం గుత్తొంకాయకి ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకోవాలి. వంకాయలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే పురుగులు ఉంటాయండి. సో అందులో వేయించుకొని తీసేసిన తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయ వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా చిన్న అల్లం ముక్క చిన్న వెల్లుల్లి రబ్బ ఈ జీలకర్ర ఇవి వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి కాసేపు. తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా ఆనియన్ పేస్ట్ అనేది కలిపేసుకోవాలి. బాగా కలుపుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా ఒకదానికొకటి మిక్స్ అవుతాయండి. సో అలా మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా ఆయిల్ బయటకు వచ్చేసిందో. సో ఇప్పుడు ఏంటంటే మనం బాగా పేస్ట్ ఎంత మంచిగా ఉడికితే అంత బాగుంటుందండి. సో అలా ఉడికించుకోవాలండి. మనం తొందరగా ఉడికించుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడగట్టేస్తుంది. సిమ్లోనే ఉండాలి మంట అయితే. సిమ్లో ఉంటేనే ఉల్లిపాయ అనేది చాలా బాగా ఉడుకుతుందండి, పచ్చివాసన రాకుండాను. చూడండి అలా దగ్గరగా అయిపోయిన తర్వాత అందులో కొంచెం మనం మగ్గించుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసేయాలి. అందులో వేసేసుకొని కలపడం మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలండి, ఎందుకంటే వంకాయలు మగ్గినాయి కదండి, దూది ముక్కలాగా ఉంటాయి కాబట్టి విడిపోతాయండి. సో మనం గుత్తొంకాయల్లో ఉండవండి. సో ఏంటంటే అలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం గరం మసాలా, కొంచెం పెరుగు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని జాయిగా ఒకదానికి ఒకటి తగలకుండా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరి కాసేపు మగ్గనిచ్చాక దించేసుకుంటే రెడీ గుమగుమలాడే వంకాయ కర్రీ. సో ఇదేంటంటే రోటీలో కానీ రైస్లో కానీ ఇలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ కాస్త ఎక్కువైనా ఉడకాలండి, ఎందుకంటే మనకి మసాలాలు మనం అందులో డిప్ చేయట్లేదు కాబట్టి చాలా బాగా ఉడకాలండి. ఉడికితేనే ఫ్లేవర్స్ అనేవి వంకాయకి పడతాయండి. చూడండి నేనైతే రైస్ పెట్టుకున్నాను, కూర కూడా పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కాంబినేషన్ రైస్ అండ్ వంకాయ కర్రీ, మసాలా వంకాయ కర్రీ. చూడండి ఎంత బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.